SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సామాజికవేత్త అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష రద్దు వంటి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేందుకు అసమర్థ మంత్రులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 74 అంగుళాల ఛాతీ కలిగినటువంటి ఈ దేశ ప్రధాని 23 లక్షల మంది విద్యార్థులపై ప్రభావితం చేసినటువంటి నీట్ ఎగ్జామ్స్ రద్దయిన కారణంగా దాదాపు 16-17 మంది ఆత్మహత్యలు చేసుకుని, ఆ కారణం చేత ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి విద్యార్థులు గత 3 వారాలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ దేశ ప్రధాని ఎవరైతే ఈ పరీక్షలు నిర్వహించడంలో పదే ఫెయిల్ అవుతూ ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకోవడం కానీ, అతని మంత్రివర్గం నుంచి తొలగించడంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దేశ ప్రధాని అనేక అంశాల మీద మన్ కీ బాత్ అని, చాయ్ మే చర్చ అని చెప్పి అనేక చర్చా కార్యక్రమాలు పెట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఢిల్లీ రాజధానిలో జరుగుతున్నటువంటి సంఘటనని పదే మరి ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఢిల్లీలో ఉండేటువంటి దేశ ప్రధాని ఇంతవరకు స్పందించబడడం చాలా దురదృష్టకరం. అధికారం అంటే, మంత్రివర్గం అంటే అదేదో ఆ కేక్ని ముక్కలుగా పంచుకొని అది వాళ్ళకి అప్పచెప్పినట్లు కాదు. ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఇది ఈ 1 కోటి మంది విద్యార్థులు జీవితాలను ప్రభావితం చేసిన అనేక పరీక్షలు మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా దేశ ప్రధాని ఆలోచన చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి వారి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అందిపుచ్చుకోగలగాలి. ఎవరైతే విద్యార్థులు ఈవేళ అనేక అవసరమైన అంశాల మీద దృష్టి పెడుతున్నటువంటి విద్యార్థులు ఈ దేశాన్ని ప్రభావితం చేస్తున్నటువంటిది, కుదిపేస్తున్న అంశాన్ని తక్షణమే వాటి మీద స్పందించాలని ప్రజాప్రతినిధులు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ అంశం మీద దేశ ప్రధానితో మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం.